ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 5వ తారీఖు గురువారం నాడు వృషభ రాశి వారికి ఒక అవకాశం అనేది వస్తుంది. ఆ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇక వదులుకున్నారంటే ఆ తర్వాతి రోజు చాలా బాధపడతారు. ఇక శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. నష్టపోతారు. మరి వారు ఇంతకీ జూన్ 5వ తారీఖు గురువారం నాడు ఇక మీ ముందుకు రాబోతుంది. దాన్ని వదులుకుంటే ఎందుకు నష్టపోతారు, అదే విధంగా ఎందుకు బాధపడతారు, అదే విధంగా రాబోయే రోజుల్లో గ్రహ సంచారం మీకు ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది, గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, మీరు ఏ రంగంలో ఎలా రాణిస్తారు, ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరూ ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అనేది అర్థం అవుతుంది. ఇక ఈ వీడియో గనక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా సపోర్ట్మెంట్గా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోషిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఇక ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అలాగే వీరు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తూ ఉంటారు. ఇక ఒక రకంగా వృషభ రాశి వారికి ఈ సమయం అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. జాగ్రత్తగా చూసుకున్నట్లయితే గనక అన్ని పనుల నుంచి ఆర్థిక లాభాలను కలుగుతాయి. ఇక దుబారా ఖర్చును కంట్రోల్ చేసుకోవాలి ఇక ఉంటుంది. ఇక వృషభ రాశి వారు ఎందుకంటే మితి కాస్త పెద్దగానే ఉంటుంది అని చెప్పుకోవాలి. అందరికీ వీరు దుబారా ఖర్చులు పెట్టడమే కాదు, మీరు చుట్టుపక్కల ఉన్న వారి యొక్క దోస్తీలను కూడా ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. దీనివల్ల మీరు చాలా నష్టపోతారు. కాబట్టి వాటిని ఇప్పటికంట మీరు కంట్రోల్ చేసుకోండి. ఆ ఎదుటి వ్యక్తులకు డబ్బును వృధా పెట్టియడం కాస్త అలవాటును మానుకోండి. ఇక మీ జీవితంలో ఈ రాశి వారు మంచి స్థాయికి చేరుకుంటారు. ఎంతో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం చాలా ఉందండి. అన్ని విషయాలలో నిరంతరం అవసరంతో పాటుగా అన్ని పనుల్లో సమతుల్యత పాటించాల్సి ఉంటుంది. ఇక అలాగే సహానుకూల సమయం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇక సహానుకూలంగా ఆరోగ్యంగా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక లేదంటే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఏమీ ఉండవు ఈ సమయంలో. మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఈ సమయంలో అసంపూర్ణంగా ఉన్న పనులన్నిటినీ కూడా పూర్తి చేస్తారు. ఇక వృషభ రాశి వారు ఆదాయ మరియు లాభ గృహంలో కుజుకేతు సంయోగం ఏర్పడుతుంది. దీని కారణంగా ఆర్థిక లాభాలు వస్తాయి, సంపద స్థాయిలు పెరుగుతాయి. ఇక ఉద్యోగం చేసేవారు ఉన్నతాధికారులు ఇక పొందుకుంటారు. ఇక ఈరోజు కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయం. ఈ సమయంలో వృషభ రాశి వారు ప్రణాళిక ఇక కాయా రూపం దాల్చుకొస్తారు. ఈ రూపంలో 9వ ఇంట కుజుకేతు సంయోగం కారణంగా వ్యాపారం సంబంధించిన విషయాలలో అనుకూలంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది ఉత్తమమైన సమయం. ఆరోగ్యం బాగుంటుంది. భాగస్వామ్య వ్యాపార ఒప్పందాలు, ఈ యొక్క ఒప్పందాల నుండి మద్దతు లాభాలు పొందే ఛాన్స్ ఉంటుంది. వివిధ వనరుల నుండి ఇన్కమ్ అనేది పెరుగుతుంది. ఆదాయం మొత్తం కూడా ఈ రాశి వారి పైన తిరుగుతూ ఉంటుంది. ఇక వీరికి సంబంధించినటువంటి మీరు ఇక తలపెట్టినా కూడా విజయం
సాధ్యం అవుతుంది. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి సంబంధించిన ఆర్థికంగా మంచి స్థాయిని చేరుకుంటారు. ఇబ్బందులు ఏమీ ఉండవండి. ఇక ఈ యొక్క రాశి వారికి సంబంధించిన వ్యాపారస్తులు మంచి లాభాలు ఉంటాయి. కొత్త వ్యాపారం గురించి ఆలోచించి పూర్తి స్థాయిలో విజయం సాధించేందుకు మీ శక్తికి అన్నింటికీ కూడా ఉపయోగించుకొని పేరు తెచ్చుకుంటారు. ఇక ఉద్యోగస్తులకు వేతనం పెరిగి లాభాలు అనేది పొందుకుంటారు. కార్యాలయంలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. జీవితంలో సంతోషంగా గడుపుతారు. ఆనందం నెలకొంటూ ఉంటుంది. ఇక వృషభ రాశి వారు ఇక ఏ విధంగా ఉందంటే వీరు చేసే క్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ రాశి వారు భూమిని లేదంటే వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధనలాభం అనేది ప్రధానమైనటువంటి కూడా పూర్తి చేస్తారు. మానసికంగా ప్రశాంతంగా జీవిస్తారు. ఇక దీనివల్ల ఆదాయాలు పెరిగి ఆర్థికంగా ఇబ్బందులన్నీ కూడా తగ్గుతాయి. వీరి పని చేస్తున్న చోట విద్యార్థులను సాధిస్తారు. ఇక మీరు బాగా కలిసి వస్తుంది. ఇక కుజు కేతు యోగం కారణంగా వృషభ రాశి వారు జాతకులకు కలిసి రాబోతుంది. ఈ సమయంలో మీరు సంపూర్ణంగా గుర్తుపెట్టుకోండి. ఇక సంపూర్ణంగా ఉన్న పనులు పూర్తి ఇక పనులను కూడా ఈ అసంపూర్ణంగా ఉన్న వాటిని సంపూర్ణంగా తీర్చిదిద్దుతారు. ఇక వృషభ రాశి వారు ఆదాయం మరియు లాభ గృహంలో కుజు కేతు సంయోగం ఏర్పడుతుంది. దీని కారణంగా ఆర్థిక లాభాలు వస్తూ ఉంటాయి. ఇక సంపాదన స్థాయిలు పెరుగుతాయి. ఉద్యోగం చేసేవారు ఉన్నత కారుల యొక్క మిన్నలు ఇక పొందుకుంటారు. ఇక 11:30 ఇక వస్తూ ఉంటాయి. ఇక వాహనాల లాభాలు వస్తాయి. వాహనాల ఆస్తులు కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయం. ఇక వృషభ రాశి వారిలో కుజు కేతు కాలయ కారణంగా వీరికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో ఇక వృషభ రాశి వారు ప్రణాళిక రూపంలో దాల్చుకుంటారు. రాశిలో 9వ ఇంట కుజుడు సంయోగం జరుగుతున్న కారణంగా వ్యాపార సంబంధించిన విషయాలలో అనుకూలత ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది ఉత్తమమైన సమయం. ఇక వ్యాపార ఒప్పందాల నుండి మద్దతు లాభాలు పొందే ఛాన్స్ ఉంది. వివిధ వనరుల నుంచి ఆదాయం పెరుగుతుంది. ఇక వృషభ రాశి వారు జూన్ 5వ తారీఖు నాడున గురువారం ఒక అవకాశం వస్తుంది. అస్సలు వదులుకోవద్దండి. అది ఏదైతే ఉందో మీ బిజినెస్ చేస్తున్నారో అటువంటి వ్యక్తులు మీకు లాభాలు రావడంతో పాటుగా వృత్తి పరంగా కూడా బాగుంటుంది. జూన్ 5వ తారీఖు గురువారం రోజున ఇద్దరికి ఈ విధంగా ఉంటే జాబ్ చేసే అవకాశాలు వేరొక ఆధార్ నెంబర్ నుండి మీకు మంచి ఆఫర్ లెటర్ వస్తుంది. గుర్తు పెట్టుకోండి. ఆ అవకాశాలు మళ్ళీ రావండి. ఇప్పుడు చేస్తున్న జాబ్ కంటే కూడా మంచి జాబ్ వస్తుంది. మంచి సాలరీ వస్తుంది. కాబట్టి చక్కటి ఇక ప్యాకేజ్తో మంచి జాబ్ రావడంతో మీరు ఈ అవకాశం అస్సలు మిస్ చేసుకోవద్దు వృషభ రాశి వారు. సో చూసారు కదండి. ఇక జూన్ 5వ తారీఖు గురువారం రోజున మీరు ఆ జాబ్ వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకుంటే ఎలా నష్టపోతారో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.